మకర రాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని, మరొక వైపు పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలనైతే బో, జా, జీ, జూ, జే, ఝో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరగడం, విశేషంగా వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం, అలాగనే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పక్కవారి ప్రమేయం అధికంగా ఉండడం. అంటే వీళ్ళు ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి సాధిద్దాం అని మీరు అనుకుంటూ ఉన్నట్టయితే ఇతర వ్యక్తులు వారి అవసరం కోసం మిమ్మల్ని కొన్ని విషయాలలో రాంగ్ గైడెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక వినండి, శత్రువులను పెంచుకోవద్దు. పెట్టుబడులు, లావాదేవీలు, వ్యవహారాలు అది మీ వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయండి. మీరు సమయం, ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే కాకుండా ఈ కుజ భగవానుడి యొక్క అర్ధాష్టమ కుజుడు కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి శత్రులు పొంచి ఉన్నారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిట్లో వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, చదువులు, విదేశాలు, పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగనే బుధాదిత్య రాజయోగం మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడు స్వక్షేత్రకంగా ఉండడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వ్యాపారాలు, రాజకీయాలు, సేవా రంగాలు, ధార్మిక రంగ కార్యక్రమాలు, పెట్టుబడులు, విదేశాలకు సంబంధించిన కార్యక్రమాలు, వస్త్ర వ్యాపారాలు, బంగార వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. నూతనంగా డాక్టర్లు, వస్త్ర వ్యాపారాలు, మెడిసిను, ఆయుర్వేదము, అనేక రకాలుగా శాటిలైట్ టీవీ ఛానళ్ళు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, క్రియేటివిటీ రంగాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఒకవైపు ఏలనాటి శని ఉండినను గ్రహాలు యోగదాయకంగా ఉంటున్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన జీవన విధానంలో మిమ్మల్ని మరో మెట్టు ఎక్కించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ రంగం వారు, ఆధ్యాత్మిక రంగం వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటల్ వ్యాపారాల వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఇక్కడ ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం. ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది. మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ, వశీకరణ కలుగుతుంది. విద్యార్థులకు విద్య, ఉద్యోగం రావాలనుకున్న వారు ఉద్యోగము, వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము, రాజకీయాలు, సేవారంగ కార్యక్రమాలు, మనం ఏదైతే అనుకొని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ 12 సార్లు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి
ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామికి ఒక పిరమిడు, డాలరు, కంకణము, మీ యొక్క పేరు పైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి, కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.